సో ఇటీవల కాలంలో అమరావతి మావిగన్ దీని మీద చర్చ అయితే భారీగా జరుగుతుంది. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి జీయుఎన్ తీసుకోండి. ఈ మొత్తం క్యాపిటల్ ఏరియా కింద డిక్లేర్ చేయండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మావిగన్. సింగపూర్కి వెళ్ళి సింగపూర్ లాంటి సిటీని నిర్మాణం చేయాలి, మీరు నాకు సహాయం చేయమంటే మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఇచ్చారు. ఇది ప్రపంచంలోనే ది బెస్ట్ సిటీగా తయారు చేసి జాతికి అంకితం చేస్తాం. మరి ప్రజలు అమరావతికి ఓటేస్తారా, మావిగన్కి ఓటేస్తారా? ఎందుకు ఒకసారి చిన్న పబ్లిక్ టాక్ అయితే తీసుకుందాం. చెప్పండి, అమరావతికి ఓటేస్తారా, మావిగన్కి ఓటేస్తారా? నేను అమరావతికి ఓటేస్తాను. నేను రిటైర్డ్ టీచరు, నా పేరు చెన్నారెడ్డి. ఎందుకు? సెంటర్ పాయింట్ మొట్టమొదట ఈ రాష్ట్రానికి అటు అనంతపురం కానీ, ఇటు చిత్తూరు కానీ, అటు శ్రీకాకుళము, ఏ ఊరికి తీసుకున్నా డిస్టెన్స్లో అందరికీ సమన్యాయం జరుగుతుంది. సెంటర్లో ఉంది. రెండోది, జీవనది కృష్ణానది మన పక్కనే ఉంది. ఎప్పుడు కూడా మహానగరాలన్నీ కూడా శ్రేష్టమైన నగరాలు కానీ, ఫైనాన్స్ నగరాలన్నీ కూడా సముద్ర తీరం కానీ నదీ తీరంలోనే ఉంటుంది. మొదటి నుంచి కూడా మనకు 365 రోజులు మనకు సస్యశ్యామలంగా నీటి వసతి ఉంది. మానవుడు బ్రతకాలంటే 1 స్వచ్ఛమైన గాలి, 2 స్వచ్ఛమైనటువంటి నీరు, మంచి ప్రదేశము, భూమి, ఇవే నివాస యోగ్యమైనటువంటి ప్రాంతాలు. ఈ మా అనుభవపూర్వకంగాను విజ్ఞానపూర్వకంగాను అన్ని విధాల మనకు అందరికి ఉపయోగపడేటటువంటి, అందరికి అందుబాటులో ఉన్నటువంటి మహానగరము, అద్భుత నగరము, మంచిది. పైన ఇటు గుంటూరు, అట విజయవాడ, ఇవి రెండు కూడా ఆటోమేటిక్గా కలిసి ఒకటిగా ఏర్పడతాయి, ట్విన్ సిటీలుగాను. సుమారు ఒక 5-10 ఏళ్లలోనే 1 కోటి ప్రజలకు పైనే మనకు హైదరాబాద్ కన్నా కూడా అత్యున్నతమైనటువంటి నగరంగా వస్తుంది. చెప్పండి, అమరావతి మావిగన్ ఏదైతే మంచిది? సార్, అది మా ఒపీనియన్ ఏంటంటే అమరావతి అనేది ఒక వేస్ట్. ఒక మాట చెప్పాలంటే పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించారు, ఇంకా మార్చే అవకాశం లేదని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మార్చే అవకాశం అంటే ప్రజలకి కావాల్సింది ఏముంది? విద్య, చదువు అవన్నీ కావాలి. కొంచెం ఎంప్లాయ్మెంట్ అనేది ఉండాలి. ఎంప్లాయ్మెంట్ అనేది లేదు. ఈరోజు అమరావతి ఇదే ఫ్యాక్టరీ ఇస్తానని మన లోకేష్ గారు చెప్పారు, ప్లస్ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. ఈ రోజు వరకు కంపెనీలు లేవు. డెవలప్మెంట్ ఎంఓఎల్ చేస్తారు కదా, గతంలో కూడా ఎంఓఎల్ వైసీపీలో జరిగాయి, కానీ అవి కార్యరూపం దాల్చా? గతంలో వైసీపీ ఎంఓఎల్లు ఏం చెప్పారంటే అమరావతిని కొంచెం తీసుకోండి, మీరు కొంచెం కొంచెం డెవలప్ చేయండి అని అన్నారు. మీరు 2000 ఎకరాలు, 3000 ఎకరాలు, 100 కొద్ది ప్రజలను ఇబ్బంది పెట్టడమే కదా. అన్ని ఎకరాలు కావాలంటున్నారు కదా. రాజధాని అన్ని ఎకరాలు తీసుకుంటారు. మీరు తీసుకున్న తర్వాత దాన్ని డెవలప్మెంట్ చేసేది కావాలి. మనకి పక్కనే నది ఉంది. అమరావతి అనేది మంచి పేరు కలిగిన శబ్దమే. ఆంధ్రప్రదేశ్కి అమరావతి ముఖ్య పట్టణంగా ఉండడము, హైదరాబాద్ ఎట్ట తెలంగాణకు ఉందో అట్నే మనకు కూడా ఒక అమరావతి అనేది ఒకటి ఏర్పాటు చేసడం మంచి కార్యక్రమం. ఇప్పుడు జగన్ చెప్పినట్టు మావిగన్ అనేది అతను చెప్పడం చాలా పొరపాటు. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనే చేసి ఉండాలి ఆ పని. అప్పుడేమో నోరు మూసుకొని ఉన్నాడు. ఇప్పుడు వచ్చి మావిగన్ అనే శబ్దాన్ని ఒకటి తీసుకొచ్చి దాంట్లో చెప్పడం కూడా కరెక్ట్ కాదు. చట్టబద్ధత కల్పించిన తర్వాత మార్చడం సాధ్యం అవుతుందా? అది రాజకీయ చతురత కలిగిన వాళ్ళు చెప్పగలగరని సామాన్యులు ఎవరు చెప్పలేరు. దానికి ఆ అధికారాన్ని తీసివేసే అధికారం ఎవరు? రాష్ట్రపతి ముద్ర పడిపోయిన తర్వాత దాన్ని తీసేసే అధికారం ఉందో లేదో కూడా ఆ పార్లమెంట్కి, ఆ సుప్రీంకోర్టు న్యాయమూర్తికే తెలిసి ఉండాలి. కానీ సామాన్యులు మనం చెప్పలేము. అవి డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్. కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు.